ఇంకా వాయిదా పడుతూనే ఉంది, కడదామని అయితే మాకు సమ్మర్ లో ఎవరు పెళ్లికి పిలవట్లేదు, అందుకని నేను ఇంట్లోనే ఇస్తరాకు తెచ్చుకొని తింటున్నాను. చూడండి, నాకు ఇట్లా వస్తే చాలా ఇష్టం అనమాట. మీరు తాగుతారా? వద్దులేండి, ఇంట్లోనే పెట్టుకొని. పంది తిన్నట్టు తింటుంది చూడండి గైస్, మా చెల్లి నాకని చేసి. ఇది అన్యాయం కదా. హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం అనమాట. ఇంటి మమ్మీ డబ్బులు పట్టుకొని ఉంచున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఎల్ఐసి కట్టాలి గాయస్, కట్టడానికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా ఎల్ఐసి టైం అయితే అయిపోతుంది, మా మమ్మీ మాట్లాడటానికి టైం లేదు, ఇంకా డబ్బులు పట్టుకొని ఉంచున్నారు. వచ్చిన తర్వాత మాట్లాడతాం మీతో. ఓకే గాయస్, చలో వ్లాగ్ కంటిన్యూ అయితే. సో గాయస్, వెళ్తున్నాం అనమాట. మేమైతే ఫుల్ ఎండ ఉంది. చాలా రోజుల నుంచి ఇంకా వాయిదా పడుతూనే ఉంది, కడదామని అయితే ఈరోజు అయితే వెళ్తున్నాను. సో ఎంట్రన్స్ ఇదే అనమాట గాయస్, ఎల్ఐసి. చాలా హైట్ ఉంటాయి, మెట్లు ఎక్కాలంటే కాళ్ళు నొప్పుడతాయి. సో గాయస్, ఇంకా ఎల్ఐసి ఆఫీస్కి అయితే వచ్చేసినాం అనమాట. మా మమ్మీ అయితే మనీ కట్టేశారు ఎల్ఐసి ఆఫీస్లో. ఎల్ఐసి కడితే బెనిఫిట్ ఏంటంటే, మనము 1,00,000 రూపాయలు కడితే వాళ్ళైతే 2 లక్షలు ఇస్తారనమాట 10 ఇయర్స్ తర్వాత. ఇంకా మనమైతే ఎల్ఐసి 3 మంత్స్కి ఒకసారి కట్టుకోవాలి. 3 మంత్స్కి కలిపి 1,600 కట్టుకోవాలన్నమాట ఎల్ఐసి అయితే. మీరు కూడా కట్టుకోండి, ఫ్యూచర్లో మీకు పనికొచ్చిద్ది. హెల్త్ బాగోకపోయినా కూడా చూపించుకోవటానికి, అలానే మీ పిల్లలకి కూడా పనికొచ్చింది గాయస్. ఎల్ఐసి మనీ వచ్చేసి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఎల్ఐసి కట్టుకుంటే. మీరు కూడా కట్టుకోండి గాయస్ ఎల్ఐసి. ఇంకా అలానే మనం ఎల్ఐసి కట్టుకునేటప్పుడు అయితే మనకు ఒక బాండ్ లాగా అయితే ఇస్తారనమాట. ఆ బాండ్ అనేది వాళ్ళ దగ్గర తాకట్టు అంటారు చూడండి, అలా పెట్టి మనము దాని మీద లోన్ కూడా తీసుకోవచ్చు గాయస్. ఇంకా మేమైతే ఎల్ఐసి కట్టి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మధ్యాహ్నం పూట వెళ్ళినాం కదా, ఫుల్ ఎండ అయితే ఉందన్నమాట. చెల్లి ఏమైనా వండు, ఆకలేస్తుంది అని చెప్పిన అనమాట. మా మమ్మీ అయితే ఇంట్లో ఫిష్ కర్రీ అయితే వండినారు, ఫిష్ ఫ్రై. నాకైతే ఇష్టం ఉండదు, ఇంకా అందుకని చెప్పేసి నా కోసం అయితే మా చెల్లి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది అనమాట గాయస్. అలాగే కాంబినేషన్ నా కోసం అయితే థమ్స్అప్ తెచ్చింది. హే గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా రోజు అయిపోయింది కదా నా ఎంట్రీ రాక. ఇంకా అందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనేంటి ఈరోజు ఇంత దగ్గరగా మెచ్చిపోతున్నాను అని అనుకోవచ్చు మీరు. నాకు రెడీ అవ్వాలనిపించి రెడీ అయ్యానమాట. ఇంకా మీరు ఈ సమ్మర్లో ఏం ప్లాన్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏం ప్లాన్ చేశారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం వండుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఇంత స్పీడ్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే వీడియో లాగ్ అయిపోతుంది, అందుకని. ఇంకా మేమైతే మాకు సమ్మర్లో ఎవరు పెళ్ళికి పిలవట్లేదు, అందుకని నేను ఇంట్లోనే ఇస్తరాకు తెచ్చుకొని తింటున్నాను. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు అనుకుంటా, అందుకని పిలవట్లేదు. ఇప్పుడు నేను ఒక ఇస్తరాకు తీసుకొని దాంట్లో నేను చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకు చెల్లి అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడుతుంటే ఎలా ఉందంటే వినటానికి ఏదో వైలెంట్గా ఉంది. కొంచెం స్టైల్గా మాట్లాడొచ్చుగా మన సబ్స్క్రైబర్స్ కోసం. నోరూరుతుంది మా చెల్లికి. ఇంకా ఇది వేసుకొని మంచిగా ఆనియన్స్, అలానే పక్కన ఆనియన్స్ అంటే నీకెందుకు అంత ఇష్టం? అంటే అదొక టేస్ట్ ఉంటుంది. ఇందాకలే నేను మా అంకుల్ వచ్చారు ఊరి నుంచి, అప్పుడు నాకు ఒక 500 ఇస్తే నేను వెళ్ళి యాంకిని ప్యాంట్, అలానే లెగ్గిన్ అంటారు, ప్యాంట్ అనరు, యాంకిని లెగ్గిన్ తెచ్చుకున్నాను. అలానే నూడిల్స్ తెచ్చుకున్నాను, తినేసాను. మీకు చూపించడం అయితే మర్చిపోయాను అనమాట, ఎందుకంటే నేను టీవీలో పడి తొందరగా తినేసాను అనమాట గాయస్. ఇప్పుడైతే నేను ఇక్కడ చూడండి, యానిమల్స్ ఛానల్ అయితే చూస్తుంది మా చెల్లి. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నా అని చెప్పేసి అయితే సౌండ్ తగ్గిమని చెప్పిన మా చెల్లికి అయితే. మళ్ళీ కాపరేట్ స్ట్రైక్స్ అవి పడతాయి గాయస్, అవసరమా మనకి? ఇంకా ఇక్కడైతే చూడండి, ఓయ్ నాకు ఇట్లా వస్తే చాలా ఇష్టం అనమాట. మీరు తాగుతారా? వద్దులేండి, నేను మూతి పెట్టి.
సరేలేండి, ఇప్పుడైతే నేను ఇది తినేస్తాను, అప్పుడు దాకా అది కరిగిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి గాయస్, తమ్లైన్ కోసం ఏం లుక్లు ఇస్తుంది మా చెల్లి. ఇంకా ఇప్పుడు తింటాం అయితే స్టార్ట్ చేసిద్దాం. పాపం తను తింటాం స్టార్ట్ చేసింది, నేనే మధ్యలో ఆపిన తమ్లైన్ కోసం ఒక పిక్ తీస్తా చెల్లి అని చెప్పేసి. అయితే చూడండి గాయస్, ఆహా ఏమి రుచి, ఫస్ట్ తినరా తినడం ఎలానో చూపిస్తాను. ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని కోయికి అది మింగేయకూడదు, నోట్లోనే పెట్టుకొని పంది తిన్నట్టు తింటుంది చూడండి గాయస్ మా చెల్లి నాకని చేసి. ఇది అన్యాయం కదా, అంత ఎండలో వెళ్ళొస్తే మా మమ్మీతో పాటు. చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఇంత అంటావు, మా చెల్లి ఏమో ఇందులో వేసుకుంది గాయస్. గాయస్ లోపల అయింది, మనం తాగుదాం. ఎలా ఉంది కాంబినేషన్, ఎలా ఉంది? నేను నూడిల్స్ చేయడానికి వెళ్తే అక్కడ అంకుల్ బాగా ఎర్రగా కాల్చాడు ఎగ్ని. నేను ఈరోజు అలా ట్రై చేశాను అనమాట, కానీ అది ఫ్లాప్ అయింది. సర్లేండి, ఇది ఎగ్ అనమాట కాల్చింది. సరే, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటాను. ఇది నేను చెప్పింది నాకే అర్థం కాలేదు, మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సరే గాయస్, బాయ్. సరే గాయస్, నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఆర్టీ లవర్స్ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి గాయస్. మీరు తినేసేయండి, ఇది నాకు వద్దు. నాకు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా పెళ్ళి ఉంటే కొంచెం పిలవండి. అవును గాయస్, సమ్మర్లో అయితే చాలా మంది నేను షార్ట్స్లో చూశాను, పెళ్ళిళ్ళకి అయితే వెళ్తున్నారు షార్ట్స్లో. అక్కడ డిషెస్ కూడా చాలా బాగున్నాయి, బిర్యానీలో అయ్యి ఎండలో వెళ్ళి వాళ్ళు తింటుంటే. సర్లేండి, మీరు కూడా తినేసేయండి, నాకు కూడా ఆగలేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మా అక్క అలానే వాగుతూ ఉంటుంది, మీరేం పట్టించుకోబాకండి. బాయ్. చూడండి గాయస్ ఎంత అన్యాయం, నన్ను అంటుంది గాయస్. ఓకే, ఏమైతే ఇంకా లాగిస్తుంది, మనం కూడా లాగిచ్చేద్దాం. బాయ్, టేక్ కేర్, డూ సబ్స్క్రైబ్ ఆర్టీ లవర్స్ వ్లాగ్స్.